మన టాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఇలా డే 1 కే సాలిడ్ టాక్ రావడంతో మేకర్స్ కూడా సక్సెస్ ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు. అయితే ఈ సినిమాలో చూసిన తర్వాత సుజిత్, ప్రభాస్ ల సాహోకి ఇప్పుడు పవన్ ఓజీ చిత్రానికి లింక్ పెట్టడంతో క్రేజీగా మారింది. ఇలా సుజిత్ సినిమాకి యూనివర్స్ ని పరిచయం చేయడం జరిగింది. ఇక లేటెస్ట్ గా రెండు ప్రపంచాల కలయికపై తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడన్నీ యూనివర్స్ సినిమాలు నడుస్తున్నాయి. ఒకే దర్శకుడు తీసే సినిమాలు, వాటిలో సృష్టించే పాత్రలు కలిపి మరో సినిమాలకు వస్తే ఆ కిక్కే వేరు. అవెంజర్స్ మాదిరి అనుకోవాలి. ప్రశాంత్ వర్మకు ఇలాంటి ప్లాన్ ఉంది. హిట్ సిరీస్ కు ఇలాంటి ప్లానే ఉంది. నిజమో కాదో తెలియదు, కానీ ఇప్పుడు దర్శకుడు సుజీత్ కూడా ఇలాంటి ఆలోచన చేశాడని, ఓజీకి అలాగే సాహోకి లింక్ ఉందని ఊహాగానాలు తెరపైకొచ్చాయి. సుజిత్ డైరెక్ట్ చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటించిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఓజీ మానియా ఓ రేంజ్ లో నడుస్తోంది. సినిమాకి ఎక్కడ చూసినా కూడా విపరీతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఓజీలో సాహో సినిమాకి కూడా లింక్ ఉందని కొన్ని సీన్స్ ని డైరెక్టర్ సుజీత్ చూపించాడు. ఓజీ సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ విలన్ ఓమి గురించి మాట్లాడుతూ, అతను మొదట వాజీ అనే సిటీని అటాక్ చేశాడని, ఆ సిటీని లీడ్ చేసే లీడర్ పెద్ద కొడుకుని చంపేయడంతో తన చిన్న కొడుకుని మాఫియాకి దూరంగా పెంచాడని చెబుతాడు. ఆ చిన్న కొడుకు ఎవరో కాదు, మన సాహో, అంటే మన ప్రభాస్. ఇక సెకండ్ హాఫ్ లో ఆ సీన్ వచ్చినప్పుడు ఓజీతో సాహోకి లింక్ ఉందనే విషయం అందరికీ అర్థమైపోయింది. సో ఓజీ 2లో ప్రభాస్ కూడా కనిపించే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. డైరెక్టర్ సుజీత్ తలుచుకుంటే అలాంటి లింక్ పెట్టడానికి పెద్ద కష్టమేం కాదు. సాహోకి ప్రీక్వెలనో సీక్వెలనో కాకుండా సాహోకి ఓజాస్ గంభీరాకి ఏదో ఒక బంధం, లింక్ ని ఏర్పాటు చేయొచ్చు. ఈ 2 పాత్రలు స్నేహితులుగానో గురు శిష్యులుగానో ప్రస్తావించవచ్చు. అలాంటి హై మూమెంట్ ఒక్కడున్నా చాలు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోవడానికి. అయితే దీనిపై డైరెక్టర్ సుజీత్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు. తనకి ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్ అని, తనకి సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి కొన్ని ఐడియాలైతే ఉన్నాయని, కానీ పూర్తిగా వాటిపై దృష్టి పెట్టలేదని తెలిపాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు. సో అది ఎలా ముందుకు వెళ్తుందో తనకు కూడా తెలియదు అన్నట్టు చెప్పాడు. తాను తన సినిమాటిక్ యూనివర్స్ పట్ల ఎలా ప్లానింగ్ లో ఉన్నాడనేది తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఓజీ 2లో ప్రభాస్ పాత్ర కనుక ఉంటే బాక్స్ ఆఫీస్ తగలబడిపోవడం గ్యారంటీ అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక సుజీత్ విషయానికి వస్తే 2014లో రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుగుపెట్టి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. అనంతరం డార్లింగ్ ప్రభాస్ తో సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. అయితే సాహో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది. ముఖ్యంగా హై టెక్నికల్ వాల్యూస్ తో తన టేకింగ్ లో స్టైలిష్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సుజీత్. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాని తెరకెక్కించి తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేటట్టు చేశాడు. పవన్ కళ్యాణ్ కి సుజీత్ వీరాభిమాని. ఆ వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఓజీతో చేసి చూపించాడు. నిజంగా ఓజీలో పవన్ ఎలివేషన్ సీన్స్ కానీ, సుజీత్ టేకింగ్ కానీ, దానికి తమనిచ్చిన బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంటుందని ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి, ఆడియన్స్ నుంచి టాక్స్ అయితే వచ్చేసాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు సుజీత్ కి గుడి కట్టిన తప్పులేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓజీలో జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించానని, పార్ట్ 2లో పవన్ కళ్యాణ్ బీభత్సమేంటో చూపిస్తానని సుజీత్ చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఓజీ 2 పై ఇప్పటి నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు.